ఇదేంటి తను ఇలా చేసి వెళ్ళింది? అరే నాకే విషయంలో భయం వేస్తుందో తనకు కూడా ఆ విషయంలోనే భయం వేస్తుందా? ఏమైంది మీకు? ఎందుకలా అరుస్తున్నారు భూతం భూతం అని? నువ్వేమనుకున్నావు నాకు భయం వేస్తుందనా? నాకు ఈ దయ్యాల భూతాలంటే అస్సలు భయం లేదు. అయినా ఈ దయ్యాల భూతాలు అస్సలు లేవు. ఒకళ్ళున్నా అవి నేనున్నంత వరకు ఇక్కడికి రాలేవు తెలుసా? మీరు సరిగ్గా చెప్పారు. ఒకే ఇంట్లో 2 దయ్యాలు కలిసి ఉండలేవు కదా. ఏమన్నావు నువ్వు నన్ను దయ్యం అంటున్నావా? నీ మొహం చూసుకున్నావా? నువ్వు కొరివి దయ్యంలా ఉంటావు. కొరివి దయ్యం. ఇక మాట్లాడుకోండి, ఇక్కడ పడుకో, లేదంటే నాకు భయం. నాకు భయంగా ఉంటుంది, ఎందుకంటే నువ్వు బాల్కనీలో భయపడుతూ పడుకున్నావేమోనని. అందుకే నీ భయాన్ని వదిలేసి వచ్చి నా పక్కనే పడుకో. వద్దులేండి, నేను వెళ్ళి బాల్కనీలోనే పడుకుంటాను. వద్దు, నువ్వు బాల్కనీలో పడుకున్నావు అంటే నేను ఈ సినిమాని ఫుల్ వాల్యూమ్లో పెట్టి నేను ఇక్కడే పడుకుంటాను. త్వరగా రా. నీకు తెలుసు కదా ఇదేంటో? బార్డర్. ఒకవేళ నువ్వు ఈ బార్డర్ దాటి ఇటువైపు వచ్చావు అంటే నేను ఇదేంటి మీరు లైట్ ఎందుకు ఆఫ్ చేశారు? నెమ్మదిగా మాట్లాడలేవా? లైట్ ఉంటే నాకు నిద్ర పట్టదు తెలుసుగా. కానీ నాకు లైట్ లేకపోతే నిద్ర పట్టదు. అయితే నువ్వు పంచే రోడ్డు మీద వెళ్ళి పడుకో, అక్కడైతే బోలెడని లైట్స్ ఉంటాయి. ఎందుకంటే నువ్వు కనుక బాల్కనీలో పడుకోవడానికి వెళ్ళావంటే నేను ఈ సినిమాని ఫుల్ వాల్యూమ్లో పెట్టి. వద్దు, నేను ఇలాగే పడుకుంటాను. మీరు బార్డర్ ఎందుకు క్రాస్ చేస్తున్నారు? ఆ కిటికీ తెరిచుంది, దాన్ని మూసేవా ప్లీజ్? నేనెందుకు వెళ్ళాలి? నువ్వే కదా తెరిచిపెట్టింది. మీరు కళ్ళు మూసుకుంటే కిటికీలు మీకు కనిపించవు కదా. కానీ కిటికీ మూసేయచ్చు కదా. కానీ నాకు భయం వేస్తుంది. సరే పడుకో. చష్మిష్, కళ్ళజోడు పెట్టుకుని నిద్రపోతావా? లేదు, నేను నిద్రపోయాక పడుకో.